ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మండలి వాయిదా పడ్డ సభలోనే ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్సీలు లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాల్సిందేనని నినాదాలు చేశారు. మండలిలో బైఠాయించి నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. దీంతో పాటుగా లడ్డూ అంశంపై చర్చ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. ఆ తర్వాత బుధవారానికి శాసన మండలి వాయిదా పడింది. అనంతరం శాసన మండలి గేట్ ముందు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై ఓవరాల్గా మా కరెస్పాండెంట్ సురేంద్ర మరిన్ని వివరాలు ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. సభ బుధవారానికి వాయిదా పడింది. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన కొనసాగిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కల్తీ నెయ్యికి సంబంధించి మండలిలో చర్చించాలంటూ గత 6 రోజులుగా వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నారు. అయితే 5 రోజుల పాటు తిరస్కరించారు. తర్వాత బీఏసీ సమావేశంలో నిన్న చర్చిస్తామంటూ ప్రభుత్వం అంగీకరించింది. కానీ నిన్న చర్చకి రాకుండా పారిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు తిరిగి చర్చించాలంటూ మండలి ప్రారంభం దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఉదయం కూడా అసెంబ్లీకి వెళ్లే ముందు అలా ఆందోళన చేశారు. ఇప్పుడు కూడా దాదాపు మండల ప్రారంభం 5 నిమిషాల తర్వాతే వాయిదా పడడం, తిరిగి మళ్ళీ బుధవారానికి మండలి వాయిదా పడిన నేపథ్యంలో గేట్ 2 బయట మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద చర్చించాలంటూ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఒక పక్క చర్చకు సిద్ధమంటూనేమో మంత్రులు చెప్తున్నారు, కానీ సభను మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మీరు శాసన మండలి సాక్షిగా మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చర్చకు మేము సిద్ధమని చెప్పి గడిచిన 10 రోజుల నుంచి మేము అర్జెంట్ మోషన్ కూడా మూవ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. కేవలం వాళ్ళు ఈ చర్చ జరపద్దనే ఉద్దేశంతోనే కావాల్సిన గొడవలు పెట్టి చర్చకు సిద్ధమంటూనే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ దగ్గర సమాధానం లేక ఇరవపోతుంది. యావత్ భారతదేశంలో కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న ఏడుకొండల స్వామి భక్తులను అందరినీ మనోభావం దెబ్బతీసే విధంగా ఈరోజు కల్తీ చేసి దాని మీద చర్చకు రాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ సభ జరగకుండా నడుస్తుంది. ఎన్ని రోజులైనా సరే మేము వాళ్ళ చర్చకు వచ్చేంత వరకు మేము ఇట్లానే నిరసన తెలియజేస్తామని మరొకసారి తెలియజేయాలి. సభలో కూడా కింద కూర్చొని మీరు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడ స్పందన కూడా రావట్లేని పరిస్థితి. వాళ్ళ దగ్గర ఏదైనా సమాధానం ఉంటే స్పందన చేస్తారు. కల్తీ చేసింది వాళ్ళు, అందుకని వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి మేము ఎంత నిరసన చేయడానికి యావత్ శాసన మండలి సభ్యులందరము మేము రెడీగా ఉన్నాం చెప్తున్నారు. ఖచ్చితంగా నిరసన అయితే కొనసాగుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గేటు బయట అందరూ కూర్చొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సార్, ఏం చెప్తారు? మీరు పక్క చర్చకి సిద్ధమంటుంటే ప్రభుత్వం మాత్రం పారిపోతున్న పరిస్థితి. కానీ అర్ధరాత్రి 2 గంటల వరకైనా చర్చకు సిద్ధమంటున్నారు. డాక్యుమెంట్స్ పట్టుకొని మేము వచ్చామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు మొదట్లో ఈ ఇష్యూని తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే. వాళ్ళు ఒక కుట్ర చేసి ఆ హెరిటేజ్ డైరీకి సంబంధించి ఆ కాంట్రాక్ట్స్ అన్ని కూడా దక్కించుకోవాలన్న ఆలోచనతో వారు ఆ రోజు ఆ కుట్రను చేయడం కూడా జరిగింది. దాని మీద సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మేము చర్చకి సిద్ధం అంటే, నిన్న చర్చ కాదు, కేవలం మేము ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. వారు స్టేట్మెంట్ ఇచ్చి పాల్పోవడానికి ప్రయత్నించినప్పుడు చర్చలో మా పేరు చదివినప్పటికి కూడా మా గొంతుని నొక్కడానికి వారు మైకులు కానీ వీడియోలు కానీ కట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము ఈ రోజు కూడా డిమాండ్ చేసినాం, ఈ రోజైనా చర్చను కొనసాగించండి, మేము వాస్తవాలని విత్ ప్రూఫ్స్తో మీ అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి మాట్లాడితే ఈ రోజు దానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. కొంచెమైనా సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు ఆ రోజు దాంట్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇవన్నీ కలిసినాయని చెప్పినారు. ఈ రోజు దాని గురించి చర్చిస్తాం, దాని గురించి వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని చెప్తే మీరు ఎందుకు పారిపోతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. చెప్పినవన్నీ చేయక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి దేవస్థానాన్ని తీసుకొచ్చి దేవుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు తరిమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది చెప్తున్నారు. దేవుణ్ణి రాజకీయాల పేరుతోటి రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా దీని మీద మండలిలో తమ వాయిస్ వినిపిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా చర్చ జరగాలంటూ చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మీడియా ముఖంగా వాళ్ళంతా కూడా మాట్లాడబోయే పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్ కూడా కొద్దిసేపట్లోనే ప్రారంభమయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర. రైట్, ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాం శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా లడ్డూపై చర్చ చేపట్టాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది.